ఈరోజు మనం పనస గింజల కూర తయారు చేసుకోబోతున్నాం. పనస పిక్కల కూర చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ అంటే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, సింపుల్గా చేయొచ్చు. సో ఇందు లోపల ఉన్న గింజలు పైన ఒకటి ప్లాస్టిక్ కవర్ లాగా వస్తుంది, అది తీసేసి కాస్త ఎండలో ఆరబెడితే కనుక కొంచెం క్రాక్ వస్తాయి. దాని తర్వాత జస్ట్ ఇలా ఒక్కసారి కొంచెం దేంతో అయినా, కవ్వంతో అయినా దేంతో అయినా జస్ట్ ఇలా మనం బీట్ చేసుకోవాలన్నమాట. నేను అన్నీ చేసి పెట్టేసుకున్నాను. వీటిని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పుతో పాటు పనస పిక్కల్ని మనం ఉడికించుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను. దీంట్లో కొద్దిగా మనం నూనె వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉప్పుతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కూడా. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొన్ని ధనియాలు, జీలకర్ర, అలాగే కాస్త ఎండుమిరపకాయలు ముందు ఇవి వేయించుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులోనే కాస్తంత గసగసా వేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసేసి ఇదే వేడి ప్యాన్లో కొద్దిగా ఎండు కొబ్బరి వేగు, అలాగే ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదా, ఇందులో కాస్తంత కరివేపాకు, అలాగే కొబ్బరి కూడా చక్కగా వేగింది. ఇలా మంచి కలర్ రావాలి. దీన్ని కూడా ఈ మసాలా గిన్నెలో వేసేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపు, ఇందులో టమాటాలు వేద్దాం. ఇక్కడ చూడండి, మసాలా చక్కగా రెడీ అయిపోయింది, మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి, చక్కగా గుజ్జు గుజ్జుగా తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా వేసేస్తాం. అలాగే పనస పిక్కలు కూడా వేసేసుకోవాలి. పనస గింజలు అంటారు, పనస పిక్కలు అంటారు. కొంచెం నీళ్ళతో పాటే వేసుకోవాలి. మనం చేస్తుంది కూర కదా, వేపుడు కాదు కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. పనస గింజల కూర రెడీ అయిపోయింది చూడండి.